హలో ఫ్రెండ్స్, అటుకుల మిక్చర్ ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా అటుకులని ఇలా దొడ్డ అటుకులు తీసుకున్నాను. అటుకులని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొన్ని పల్లీలను వేయించుకోవాలి. ఇలా పల్లీలను కూడా వేయించుకొని ముందుగా అటుకులను వేయించుకున్నాను కదా, అందులోకి పల్లీలను వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకును కూడా ఇలా వేయించుకొని మళ్ళీ అటుకులలోకి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా దంచి ఫ్రై చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా కారం పొడిని అలాగే సాల్ట్ని వేసి మొత్తం ఇలా మిక్చర్ని కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఇలా మిక్చర్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.